తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలాంటి అద్భుతం జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏమైందో పదండి చూద్దాం. మనం ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకొని ఇంకా నేరుగా స్వామివారి దర్శనం కోసము సర్వదర్శనం లైన్ లోకి అయితే వెళ్తున్నాం. వెళ్తున్న దారిలోనే చిన్న అనౌన్స్మెంట్ అయితే విన్నాము. నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ గా ఉన్నాయంట. లైన్స్ లో కూడా ఫుల్ రష్ ఉందని చెప్తున్నారు. ఇంకా దర్శనం లైన్ లోకి కూడా ఎంటర్ అయినాము. ఇంకా వాళ్ళు చెప్పినది నిజమే అన్నమాట. రష్ అయితే ఎక్కువగా ఉంది. ఇంతమంది జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంట్రోల్ చేయడానికి వీళ్ళ లైన్ అయితే ఎక్కడో కొండలోంచి అయితే స్టార్ట్ చేశారు. కొన్ని గంటల వరకు లైన్ అయితే అటు ఇటు కదలకుండా ఉండిపోయింది. ఇంకా కొంతమంది జనాలు అయితే అక్కడే కింద కూర్చొని ఉన్నారు. కానీ ఫుడ్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క వాటర్, పాలు, అలాగే ప్రసాదాలు లాంటివి అయితే పెడుతూనే ఉన్నారు. ఇంకా అలా కొన్ని గంటల తర్వాత మమ్మల్ని షెడ్లు అయితే వేశారు. ఇంకా దాని తర్వాత ఫోన్ అక్కడికి ఇచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయా. నిజం చెప్తున్నా కదా, స్వర్గం అంటే ఏంటో ఈ రోజు అయితే చూసాము. లోపలైతే ఒక అద్భుతాన్ని అయితే చూసాము. అదృష్టం ఏంటంటే స్వామివారికి సుప్రభాత సేవ అయిపోయిన వెంటనే మాకే మొదటిగా దర్శనం అయితే జరిగింది. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళేటప్పుడు లిటరలీ గూస్ బంప్స్ అయితే వచ్చాయి. అంత అద్భుతంగా ఉంది లోపల. మాటల్లో చెప్పే విషయం అయితే కాదు. నేను ఇన్నిసార్లు తిరుమలకు వచ్చింటాను కదా, ఇలాంటి అద్భుతాన్ని మాత్రం నేను ఇదే మొదటిసారి చూడడము. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ అవుట్ సైడ్. ఒక్కసారి టెంపుల్ లోపల చూసారంటే మీరే చెప్తారు ఎంత అద్భుతంగా ఉందో. ఈసారి కుదరకపోయినా కూడా లైఫ్ లో ఒక్కసారైనా వైకుంఠ ద్వార దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి. మాకైతే ఒక 12 గంటలు పట్టింది. ఒకవేళ మీరు వెళ్ళింటే ఎన్ని గంటలు పట్టిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి వెళ్ళండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.